రవాణా కార్మికులు, రవాణా సంఘం సంబంధించిన వారు, అలాగే వ్యాపారం ఎక్కువ ఉంది, హైవేకి దగ్గరలో ఉంది. దీనిని ఒక మార్కెట్కి అనుకూలంగా ఉండే, నేషనల్ మార్కెట్కి అనుకూలంగా ఉండే ఒక మార్కెట్ హబ్గా, పల్సెస్కి మార్కెట్ హబ్గా తాడేపల్లిగూడెంని తయారు చేస్తాం ఈ ఆధ్వర్యంలో. అలాగే మిలిటరీ మాధవరం, తాడేపల్లిగూడెం పేరే ఒకప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ. ఆ ఎయిర్పోర్ట్లో భూములు కూడా నిజంగా చాలామంది అడుగుతూ ఉన్నారు. కొంత అన్యాక్రాంతం అయిపోయినాయి, కానీ కొన్ని రెగ్యులరైజ్ చేయమంటూ ఉన్నారు. ఖచ్చితంగా నేను పరిశీలన చేసి కూటమి ప్రభుత్వం రాగానే దానికి ఒక పరిష్కార మార్గం ఎతుకుతాం. 3000 మంది మిలిటరీ ఉన్నారు మిలిటరీ మాధవరంలో, తాడేపల్లిగూడెంలో. మీ అందరి అభ్యర్థన కూడా నా దగ్గరకు వచ్చింది. క్యాంటీన్ కావాలని, ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని. మనకి శ్రీనివాస్ వర్మ గారు, భూపతిరా శ్రీనివాస్ వర్మ గారు, మీకు క్యాంటీన్ ఏర్పాటు చేసే బాధ్యత శ్రీనివాస్ వర్మ గారు, బోలిశెట్టి శ్రీను గారు, నేను, జనసేన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక లేట్ జరిగితే నేను మీకు మాటిస్తున్నాను, 3000 మంది మిలిటరీ కార్మికులకి నేను మాటిస్తున్నాను, అక్షయ ఫౌండేషన్ తీసుకొచ్చి నేను మీకు అవసరమైన క్యాంటీన్ నేను ఏర్పాటు చేస్తాను. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లేట్ అయినా కానీ, ఇప్పటిదాకా తాడేపల్లిగూడెం వ్యాపారానికి ప్రసిద్ధి. మోడీ గారి దయ వల్ల ఎన్ఐటి వచ్చింది ఇక్కడికి. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి దీనిని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చేసి పెడతాం. ఇక్కడ నిజంగా చెప్తున్నా, మనకి యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, నేను ప్రతి సభలో చెప్తా ఉన్నాను, మీ గుండెల్లో జ్యోతి వెలిగించండి. కొట్టు సత్యనారాయణ గారి ఆ జ్యోతిలో దహించుకుపోవాలి, ఆయన అవినీతి దహించుకుపోవాలి. అది కదా. ఒక దొంగ వస్తున్నాడమ్మా వైసీపీ ముఖ్యమంత్రికి ఇంకోసారి రావడానికి, అమ్మా నేను తండ్రి లేని బిడ్డనమ్మా, నాకు ఓటేయండి అమ్మా అని వస్తున్నాడు. ఆ దొంగ మాటలు నమ్మకండి అమ్మా, ఆ దొంగ మాటలు నమ్మద్దు. ప్రతిసారి కూర్చొని ఎవరో ఒకరు చచ్చిపోవాలమ్మా బిడ్డ అధికారంలోకి రావాలంటే. ఎంతసేపు ఏదైనా సరే చెడగొట్టడం, కూలగొట్టడాలు, చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణమే లేదేమో మనిషి దగ్గర. ఏదైనా మాట్లాడితే తండ్రి లేని బిడ్డ అని సాగు కొడుతూ ఉంటాడు. నాకు కూడా తండ్రి లేడమ్మా, మరి ఏం చేయి, నేను కూడా ఏం చేస్తాం? తండ్రి లేని బిడ్డ అని చెప్పి మమ్మల్ని పొడిచే అధికారం శక్తిస్తామా మనం? వాళ్ళ మంత్రులు ఎలా తయారయ్యారంటే, ఇక్కడ తగిలితే దెబ్బ ఇటు ప్లాస్టర్ వేసుకొని రెండో రోజు ఇక్కడ వేసుకుంటున్నారు. ప్రతి ఎన్నికలకి కోడి కత్తి అంటారు, ఇంట్లో మర్డర్ అయిపోద్ది, చంపేస్తారు, మళ్ళీ ఎదుటోళ్ళ మీద తోస్తాడు. ఈరోజు కూర్చోబెట్టి మళ్ళీ ఎవరో రాయి కొట్టారండి, గులకరాయికి. అంటే వీళ్ళకి అర్థం కాంది, ముఖ్యమంత్రికి తగిలితేనే దెబ్బ, జగన్కి తగిలితేనే దెబ్బ. సగటు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో మలలాడి 39 మంది పైగా చనిపోయారు. ఆకలికి వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? భవన నిర్మాణ కార్మికుడు ప్రాణం కంటే నీ గులకరాయి దెబ్బ ఎక్కువ. నీకు తెనాలి సభలో చెప్పాను, అమర్నాథ్ అని గౌడ కులానికి చెందిన 15 ఏళ్ళ కుర్రవాడు. నాకు నిజంగా కులం చెప్పడం ఇష్టం లేదు. మానవ హక్కుల ప్రకారం ఎవరికి దెబ్బ తగిలినా, ఎవరికి జరిగినా తప్పే, ప్రాణం పోవడం ప్రాణమే. నేను మానవ హక్కులను చాలా బలంగా నమ్ముతాను. కానీ ఎవరైతే చంపారో వాళ్ళ అబ్బాయిని పెట్రోల్ వేసి కాల్ చేశారో, మళ్ళీ వాళ్ళు వారం రోజులు 15 రోజులు తిరక్కముందే రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. ఎలాంటి అడాసిటీ, అడాసిటీ అంటారు. ఎంత అహంకారం అది, ఎంత పొగరు! అంటే చంపేసి నువ్వు డోర్ డెలివరీ చేస్తే ఏదైనా చెల్లిపోద్దా? అలాంటి వాడు ఇంకోసారి కావాలా మీకు ముఖ్యమంత్రిగా? అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? కొట్టు సత్యనారాయణ ఇంకొకసారి తాడేపల్లిగూడెంకి ఎమ్మెల్యేగా కావాలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈయన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ శాఖలో శ్రీశైలం మల్లికార్జునుడికి ప్రతి సంవత్సరం చేసే మహాకుంభాభిషేకం చేయలా కొట్టు సత్యనారాయణ గారు.